అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దుర్బోధన చూద్దాం. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థించొద్దు, తండ్రి అయిన దేవునికే ప్రార్థించాలి అనేటువంటి మరొక బోధ. లేఖనాన్ని కలిపి చెరిపేడి అనేకులు అంత్యకాలములో బహు ఎక్కువ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. లేఖనాన్ని చదివి పరిశుద్ధాత్మ నడిపింపులో వాక్య సారాంశ సత్యములో స్థిరపరచబడాలి. లేదంటే మరి కోడి పిల్లలను గ్రద్ద ఎత్తుకొని పోయినట్టుగా విశ్వాసులను అనేక మంది అసత్యంలోనికి లాగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కాదు చేస్తున్నది, వారిలో ఉన్నటువంటి దురాత్మ పనిచేస్తుంది. కనుక జాగ్రత్త. అయితే లేఖనము ఏమి చెప్పుచున్నది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మొట్టమొదట చదువుతాను. 13, 14 రెండు వచనాలు చదువుకుందాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమన్నాడు ఇక్కడ? మీరు నా నామమున మీరు దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును అంటున్నాడు. తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేస్తానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. నా నామున మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తాను అంటున్నాడు. నా నామును ఏమడిగినా చేస్తానన్నాడు. తర్వాత ఇక్కడ మనము 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని అంటున్నాడు. నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును అని ఇక్కడ చెబుతున్నాడు. తర్వాత 16వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని ఇక్కడ చెబుతున్నాడు. ఆయన పేరిట మనము అడగాలి, అడిగితే ఆయన మనకు ఇస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత 20వ అధ్యాయం 31వ వచనం కూడా చూద్దాము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడిను అంటున్నాడు. ఆయన నామమందు మనము ఆయన పేరిట మనము అడిగి జీవము పొందునట్లుగా ఇవి వ్రాయబడ్డాయి అని చెబుతున్నాడు. కనుక ఆయన పేరిట అడగాలి. ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు, స్వస్థతని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, రక్షణని ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఏమండి ఈనాడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మనం ఇంకా చూద్దాం ఇంకా కొన్ని లేఖనాలను కూడా. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో కూడా మనం కొన్ని విషయాలను చూద్దాం. ఇక్కడ 1వ అధ్యాయంలో కనుక మనం ఒకసారి గమనించినట్లయితే 1 నుంచి 7 వచనాలు మనము చదువుకోవాలి. మీరు కూడా మీ బైబిల్స్ తీసి చూడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నేను ఆఖరి వచనం చదువుతాను, మీరు సమయం తీసుకొని 1 నుంచి 7 వచనాలు కూడా చదువుకోండి. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు అని ఇక్కడ చెబుతాడు. అంటే 5వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అని చెబుతాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇది ఇచ్చేది మీరు పైన ఉన్నటువంటి వచనాలన్నీ కూడా ఒకసారి మీరు చదువుకొని చూడొచ్చు. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం గమనించి చూసినట్లయితే 2వ వచనంలో, కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇదే మాట చెబుతాడు. 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలగాలి అంటున్నాడు. ఏమండి ఇప్పుడు వీరు అలా మరి యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థించకూడదు అని చెప్పేది ఎంతవరకు సమంజసము, ఎంతవరకు రైట్? ఒకసారి ఇది ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూసినట్లయితే,
ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి యుండుడి అని చెబుతున్నాడు. ఏమండి? ప్రభువును గూర్చి పాడుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మనము ప్రార్థించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు యేసు ఏమైనా చేస్తాడు, యేసుకు మనం ప్రార్థన చేయకూడదు అంటే అనేది సరైనది కాదు. గాలిడివాడైనటువంటి సీమోనును పేతురు గద్దించినటువంటి సమయంలో కూడా చెబుతాడు, నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయి అంటాడు. ప్రభువుకు ప్రార్థన చేయి అంటాడు. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే 22వ వచనంలో, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని చెబుతాడు. ఇక్కడ పేతురు గాలిడివాడైనటువంటి సీమోనికి ప్రభువుకు నువ్వు ప్రార్థన చేయి. ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయనకే ప్రార్థన చేయాలి అని ఇక్కడ మనము చూస్తాం. ఇకపోతే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనము గమనించి చూసినట్లయితే ఇక్కడ 8వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా నేను దేవునికి అనేక మార్లు ప్రార్థించాను అని చెబుతాడు. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువునే వేడుకున్నాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. పేతురు కూడా ప్రభువుకే ప్రార్థన చేయి అన్నాడు. తర్వాత వీరు ఆయనకే ప్రార్థించారు. అపోస్తలుల కార్యంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటి అధ్యాయంలోనే ఆయనకు ప్రార్థిస్తారు. 24వ వచనంలో, ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా అని వారు ప్రార్థన చేశారు. ప్రభు అంటే ఎవరు? ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తే కదా అందరికీ ప్రభువు. ఆ ప్రభువుకే మీరు ప్రార్థించారు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అని చెబుతున్నాడు. ఏమండి? అసలు యేసును చూసిన వాడే తండ్రిని చూసినవాడు. యేసు తండ్రి కలిసి ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము మనము 9-10 వచనాలను ఒకసారి మనం చూద్దాం. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి అని ఇక్కడ చెబుతున్నాడు. ఏమండి? ఇంకా మనం చూస్తే ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనం నుంచి, నేను నా తండ్రి అందును మీరు నా యందును నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అని ఇక్కడ చెబుతున్నాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. ఇక్కడ ఇంత క్లియర్గా చెబుతున్నాడు. ఏమండి? 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని ఇంత క్లియర్గా ఆయన చెబుతూ ఉంటే మరి ఎందుకో కొంతమంది దీనిని మరి అపార్థం చేసుకుంటున్నారు. ప్రతిదానికి కూడా అపార్థంగానే మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనంలో అంటాడు, మరియు నీవు నన్ను పంపితమని లోకం నమ్మునట్లు తండ్రి నా యందును నీవును నీ యందు నేనును ఉన్నాలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు అందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నువ్వు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని ఇక్కడ చెబుతున్నాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఏమండి? మరి ఇది విషయము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారికి అపోస్తలులు ప్రార్థించారు. యేసు నామములోనే మనము ప్రార్థన చేయాలి. ఇది అన్ని నామముల కంటే పైనామము యేసునామము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైనటువంటి యేసునామము ఈయనకు యేసు అనే నామమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ
ఈ త్రియేక దేవుని నామమే యేసు అనే నామము. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పెను. యేసునామంలోనే రక్షణ, యేసునామంలోనే స్వస్థత, యేసునామంలోనే మనకు సకలము సమకూర్చబడుతుంది. అడుగుడే నేను మీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడు. మీ సంతోషం నిమిత్తం అడగండి అని చెప్పాడు. ఇప్పుడు యేసుకు ప్రార్థించొద్దు అంటే ఎలా సత్యమవుతుంది? యేసుకు ప్రార్థన చెయ్యొద్దు అనేది ఇది కూడా ఒక అబద్ధ బోధ, అసత్యపు బోధ. లేఖనాన్ని వక్రీకరించి మరి సాతానుడు కొంతమందిని లోబరుచుకొని ఆ విధంగా చేయిస్తున్నాడు. వారు చేస్తున్నారు అని నేను అనుకోవట్లేదు. వారి లోపల ఉన్నటువంటి సాతానుడు, దయ్యము, యెజబేల్ ఆత్మ ఆ విధంగా మాట్లాడిస్తుంది. వారు మారుమనసు పొందాలి. ఒకవేళ దేవుడు వారిని క్షమిస్తాడు. లేదంటే కనుక వారు పరలోకాన్ని మిస్ అయిపోతారు. కనుక మనము వారు మారుమనసు పొందాలని, అందరూ సత్యాన్ని నమ్మాలని, సత్యమందు ప్రతిష్ఠింపబడాలని మనం కోరుకుందాం. ఈ విషయం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.